చెత్త తరలదు సంపద పుట్టదు అనేది ఇది ఒక్కటే ఈ బిజినపల్లినే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ పరిస్థితులు ఇదే. ఇది ఓన్లీ కమిషన్లకు కకృతి పడి అప్పటి ప్రభుత్వం నిర్మించిన డంపింగ్ యార్డులు. ఏ ఊర్లో ఉన్నాయని డంపింగ్ యార్డుల నుంచి సంపద వస్తుంది? చెత్తను తీసుకుపోయి డంపింగ్ యార్డులు వేసి సంపద సృష్టిస్తారా? ఏ ఊరు పూంపవర్, ఏ ఊరికి పోదాం? ఇక్కడ పూర్తి సమాచారం చూడండి. పల్లెల్లో పరిశుభ్రత కోసం ప్రభుత్వం ప్రతి పంచాయతీకి లక్షలు వెల్లించి డంపింగ్ యార్డులు నిర్మించింది. అక్కడే తడిపొడి చెత్తలను వేరు చేసి సేంద్రియ ఎరువుల తయారీ కోసం ప్రత్యేకంగా షెడ్లను నిర్మించింది. కానీ ఈ ప్రక్రియ ఎక్కడ కనిపించడం లేదు. గ్రామాల్లో చెత్త డంపింగ్ యార్డులకు సైతం వ్యర్థాలను తరలించడం లేదన్న విమర్శలు ఎక్కువైతున్నాయి. ఒక్కో షెడ్డుకు 2 లక్షలు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా 461 పంచాయతీలకు కాను ఒక్క పంచాయతీకి 2 లక్షల వ్యయంతో డంపింగ్ యార్డు నిర్మించారు. దాదాపు 11 కోట్లు ఖర్చు చేశారు. సేకరించిన చెత్తను కుప్పగా పోసి ఎండిన తర్వాత కాల్చేస్తున్నారు. ఎక్కడెక్కడ సిబ్బంది కొరతల వల్ల అనుకున్న మేర తడిపొడిగా విభజన జరగక అనుకున్న లక్ష్యాన్ని తూట్లు పొడుస్తున్నారు. పంచాయతీ సిబ్బంది కొరవైన శిక్షణ. చెత్త తరలింపులో భాగంగా ప్రతి 500 మందికి గాను ఒకరిని నియమించారు. జిల్లా వ్యాప్తంగా 1800 మంది పంచాయతీ కార్మికులు నిర్వహిస్తుండగా వారికి తడిపొడి చెత్త నుంచి ఎరువుల తయారీపై ప్రత్యేక శిక్షణ అంటూ ఇవ్వలేదు. దీంతో ఎరువుల తయారీ మాత్రం జరగలేదు. ఇక్కడ చూసుకోవచ్చు, జిల్లాలో 461 గ్రామ పంచాయతీలకు గాను ఒక్క గ్రామ పంచాయతీకి 2 లక్షలు అంటే మొత్తం 11 కోట్ల రూపాయలతో డంపింగ్ యార్డులు నిర్మించే జిల్లాలో మన నార్కల్ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో డంపింగ్ యార్డులు నిర్వహించారు. మరి ఆ డంపింగ్ యార్డులు నిర్వహించిన తడి చెత్త వేరు చేసే ప్రక్రియ కూడా అక్కడ కార్మికులకు శిక్షణ ఇవ్వలేదని తెలుస్తుంది. మరి ఎందుకు ఉపయోగం లేని డంపింగ్ యార్డులు ఏం చేస్తారు? ఈ డంపింగ్ యార్డులు 2 లక్షలతో నిర్మించి మరి ఏం చేయనిక ఇది?